విశాఖపట్నం అభివృద్ధిలో ఒక భాగమైన విఎంఆర్డీఏ ఎవరైతే పర్యాటకులు కావచ్చు ప్రజలకు ఈజీగా ఉండే విధంగా విఎంఆర్డీఏ పార్కులు కావచ్చు, విఎంఆర్డీఏ ఆధ్వర్యంలో నడుస్తున్న మ్యూజియంలు కావచ్చు, లేదంటే కన్వెన్షన్ హాల్స్ కావచ్చు, వీటన్నింటినీ ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగకుండా ఉండే విధంగా ఈజీగా ఒక మొబైల్ అప్లికేషన్ ఇంట్రడ్యూస్ చేసింది, అదే విస్తా. దీని ద్వారా ఏంటంటే మనం ఆన్లైన్లో టికెట్ బుకింగ్ చేసుకోవచ్చు. అది కైలాసగిరి కావచ్చు, లేదంటే సెంట్రల్ పార్క్ కావచ్చు, ఉడా పార్క్ కావచ్చు, ఇలా ఏవైతే ప్రధాన విఎంఆర్డీఏ నిర్వహించే పార్కులు ఉన్నాయో వాటితో పాటు కొన్ని మ్యూజియంస్, అదేవిధంగా కన్వెన్షన్ హాల్స్ను కూడా బుక్ చేసుకునే సదుపాయాన్ని అందులో పెట్టారు. కాబట్టి ప్రజలు అందరూ కూడా దాన్ని వాడుకునేలాగా ఇప్పుడు విఎంఆర్డీఏ విస్తృతంగా ప్రచారం చేస్తుంది. అయితే దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి విఎంఆర్డీఏ కమిషనర్ తేజ్ భరత్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి దీనికి సంబంధించి అసలు ఈ యాప్ను ఇంట్రడ్యూస్ చేయడానికి గల మోటో ఏంటి అనే విషయాలను కనుక్కునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అసలు ఈ యాప్ని ఇంట్రడ్యూస్ చేయాలని ఎందుకు అనిపించింది? మనకి విఎంఆర్డీఏ 1976లో ఫామ్ అయిందండి. 2026 వచ్చింది, 50 ఇయర్స్ అయింది. మొత్తం ప్రపంచం అంతా కూడా చిన్న కూరగాయల షాప్లో కూడా ఈరోజు ఫోన్పే క్యూఆర్ కోడ్ పెట్టి ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయి. బట్ స్టిల్ విఎంఆర్డీఏలో ఈవెన్ 2025 వరకు కూడా ఆన్లైన్ టికెటింగ్ సిస్టమ్ అనేది లేదు. అలాగే కంప్లీట్ క్యాష్ పేమెంటే నడిచింది, డిజిటల్ పేమెంట్ సిస్టమ్ అనేది లేదు. సో అలాగే పబ్లిక్ ఎప్పుడు చూసినా మనకి సండేస్ ఎక్కువ, సాటర్డే సండే, అలాగే ఫెస్టివల్ సీజన్ సంక్రాంతి సీజన్స్లో చూస్తే హ్యూజ్ నెంబర్ ఆఫ్ క్రౌడ్ ఓన్లీ టికెట్ తీసుకోవడం కోసం ఎండలో చాలా కిలోమీటర్ల పొడవు లైన్లో ఉండటం జరిగింది. చాలామంది క్యాష్ ఉండదు. ఇప్పుడు ఎక్కువ వైజాగ్ ఈజ్ హైలీ ఎడ్యుకేటెడ్ సిటీ, చాలామంది ఎంప్లాయీస్ ఇక్కడ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఎక్కువ ఫోన్పే అలాగే డిజిటల్ ట్రాన్సాక్షన్స్ని వాళ్ళు యూజ్ చేస్తారు. చాలామంది అక్కడికి వెళ్ళి అక్కడ క్యాష్ లేదంటే క్యాష్ లేకపోతే ఎలా చేయమనే ఒక సిస్టమ్ అనేది ఉండింది. సో దాన్ని మనం మార్చాలి, రిఫార్మ్ చేయాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడు కూడా ఐటీ ప్రమోషన్ చేస్తారు. ఆనరబుల్ ఐటీ మినిస్టర్ గారు లోకేష్ గారు కూడా ఎప్పుడు డిఫరెంట్ కొత్త టెక్నాలజీస్ తీసుకువస్తున్నారు. ఇప్పుడు క్వాంటమ్ కంప్యూటింగ్, ఏఐ, మెషిన్ లెర్నింగ్, ఈ ప్రపంచ వ్యవస్థలోకి వెళ్తూ కూడా మనం ఇంకా మాన్యువల్ టికెటింగ్ అనేది ఇట్స్ వెరీ బ్యాడ్ ప్యాథటిక్ సిచ్యువేషన్ ఉందని చెప్పి అర్థం చేసుకోవడం జరిగింది. సో దాన్ని అరికట్టడం కోసం మార్చి 19న ఉగాది రోజున హానరబుల్ చైర్మన్ గారి చేతుల మీదుగా, అలాగే హానరబుల్ కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ గారి చేతుల మీదుగా అప్పుడు ఒక విస్టా అనే యాప్ని లాంచ్ చేసామండి. విస్టా అంటే విఎంఆర్డీఏ ఇంటిగ్రేటెడ్ స్మార్ట్ టికెట్ అప్లికేషన్. విస్టా అంటే మనకి సైట్ సీయింగ్ అని మీనింగ్ వస్తుంది. సో ఎవరైతే టూరిస్టులు లేదా విశాఖపట్నం సిటీ ప్రజలు మన విఎంఆర్డీఏ తాలూకు ఫెసిలిటీస్, పార్క్స్ కావచ్చు, మ్యూజియంస్ కావచ్చు, మనకి విఎంఆర్డీలో మొత్తం 4 పార్కులు మెయింటైన్ చేస్తున్నారు, అలాగే 4 మ్యూజియంస్ మెయింటైన్ చేస్తున్నారు. సో ఇందులో తెన్నేటి పార్క్కి టికెట్ లేదు, ఇట్స్ ఫ్రీ ఎంట్రీ ఫర్ ఎవ్రీబడి. బట్ సెంట్రల్ పార్క్, ఉడా పార్క్, కైలాసగిరి, ఈ 3 పార్క్స్కి కొంచెం టికెటింగ్ ఉంది. అలాగే మనకి 4 నేవీ మ్యూజియంస్ ఉన్నాయి. సబ్మెరైన్ కావచ్చు, హెలికాప్టర్ కావచ్చు, సీ హ్యారియర్ కావచ్చు, ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం కావచ్చు, ఈ 4 నేవల్ మ్యూజియంస్ కూడా టికెటింగ్ ఉంది. సో ఇవన్నీ కూడా మనం ఇందులో ఆన్లైన్లో పెడతాం. అడ్వాన్స్ టికెట్ బుకింగ్ ఆప్షన్ ఇచ్చాము. క్యూఆర్ బేస్డ్ టికెట్ జనరేట్ అవుతుంది. వితిన్ సెకండ్స్లో స్కాన్ అయ్యి వాళ్ళు ఎంటర్ అయిపోవచ్చు. అసలు లైన్లో నుంచోవాల్సిన అవసరం లేదు. యాప్ డౌన్లోడ్ చేసుకుంటే లైన్లో నుంచోవాల్సిన అవసరం లేకుండా వాళ్ళు ఫెసిలిటీలోకి ఎంటర్ అవ్వచ్చు. ఒక ఫ్యామిలీతో వెళ్ళిన వాళ్ళు టైం ఎక్కువ సైట్ సీయింగ్ కోసం స్పెండ్ చేయాలి, కానీ టికెటింగ్ కోసం స్పెండ్ చేయకూడదు అనేది నా అభిప్రాయం. సో దానికోసం యాప్ తీసుకుని వచ్చాము. ఈ విస్టాలో అలాగే కొత్త ఆప్షన్స్ కూడా ఇచ్చాము. ఇంటిగ్రేటెడ్ పాసెస్ అనేది ఇవ్వడం జరిగింది. ఒక ఫ్యామిలీ ఇంటిగ్రేటెడ్ పాస్ తీసుకుంటే వాళ్ళు 4 సార్లు కూడా నెలకి 4 సార్లు వాళ్ళు విజిట్ చేసుకోవచ్చు. అందులో డిఫరెంట్ ప్యాకేజెస్ ఇచ్చాం. 3 months, 6 months, 12 months, ఇలా డిఫరెంట్ ప్యాకేజెస్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఫీడ్బ్యాక్ ఆప్షన్స్ కూడా ఇచ్చాం. అండ్ సర్ప్రైజింగ్లీ మనం యాప్ లాంచ్ చేసిన తర్వాత క్యాష్ ట్రాన్సాక్షన్స్ అనేది జస్ట్ ఓన్లీ 10% ఉంది. 90% మెంబర్స్ డిజిటల్ ట్రాన్సాక్షన్స్కి ప్రిఫర్ చేస్తున్నారు. సో ఇంకొన్ని మంత్స్లో కంప్లీట్ 100% డిజిటల్ ట్రాన్సాక్షన్స్ కూడా మనం తీసుకుని వెళ్ళచ్చు. సో దీనివల్ల ట్రాన్స్పరెన్సీ, టైం సేవింగ్ ఫర్ పబ్లిక్, టూరిస్ట్ కూడా ఒక క్లారిటీ. ఒక సైట్కి మనం 1 hour ప్లాన్ చేసుకుంటాం, ఈ టికెటింగ్లోనే ½ an hour పోతే ఇంకా నెక్స్ట్ వాళ్ళ టైం ప్రోగ్రామ్ అంతా డిలే అవుద్ది. అలా కాకుండా వాళ్ళు టైం బేస్డ్లో వాళ్ళ టూర్ ప్రోగ్రామ్ కవర్ చేసుకోవడానికి అవకాశం వస్తుంది. సరే, ఎక్కడి నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు? దీనికి రిజిస్ట్రేషన్ సంబంధించి సింపుల్ స్టెప్ ఏంటనేది ఒకసారి చెప్పండి. మనకి యాప్ 2 ప్లాట్ఫామ్స్, iOSలో ఉంది, ఆండ్రాయిడ్లో గూగుల్ ప్లే స్టోర్లో ఉంది. మనకి రెండిట్లో కూడా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు.
ఈ యాప్ సింపుల్గా జస్ట్ విత్ నేమ్ అండ్ మొబైల్ నెంబర్తో వాళ్ళు రిజిస్టర్ చేసుకోవచ్చు. వాళ్ళకి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసి లాగిన్ అవచ్చు. ఇట్స్ సింపుల్ ఓటీపీ బేస్డ్ లాగిన్. సో మనం పాస్వర్డ్ పెట్టుకుని మర్చిపోయి ఇలా అవసరం లేకుండా డైరెక్ట్ ఎప్పుడు పెట్టినా మీ ఓటీపీ వస్తుంది. ఓటీపీతో ఎంటర్ అవ్వచ్చు. యూజర్ ప్రొఫైల్ క్రియేట్ చేసుకోవచ్చు. అందులో యూజర్ హిస్టరీ వస్తుంది. అతను ఏ టికెట్స్ కొనుక్కున్నారు, ఎప్పుడైనా ఆ టికెట్ అతని దాంట్లో ఉంటుంది. అలాగే ప్రతి కొనుక్కున్న టికెట్ కొన్న ప్రతిసారి అతనికి వాట్సాప్లో కూడా టికెట్ పంపిస్తున్నాము, ఎస్ఎంఎస్ పంపిస్తున్నాము. అలాగే యాప్లో కూడా నోటిఫికేషన్లో ఉంటుంది. అది అతను జస్ట్ అక్కడికి వెళ్ళి ఫెసిలిటీ దగ్గర చూపిస్తే స్కాన్ చేసి అలౌ చేస్తారు. దీని ద్వారా ఇది మనం ఏప్రిల్ 1న ఆపరేషన్లు చేసాం. ఏప్రిల్, మే, జూన్, జూలై 4 months కంప్లీట్గా అబ్జర్వ్ చేసినట్లయితే ఎవ్రీ మంత్ కూడా లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే 40% టూరిస్ట్ సంఖ్య పెరిగింది. అలాగే రెవెన్యూ కూడా 30% పెరిగింది. సో ఇట్స్ ఎ గ్రేట్ విన్ సిట్యువేషన్ ఫర్ ఎంటైర్ పబ్లిక్ ఇన్ ద వైజాగ్. సార్, యాక్చువల్గా మనం చాలామంది విశాఖపట్నం వచ్చే పర్యాటకులు ఓన్లీ విఎంఆర్డీఏ కాకుండా ఇంకా ఈ యాప్లో ఇంకే ఫెసిలిటీస్ పెడితే యూజ్ అప్రోచ్ వస్తుందని అనుకుంటున్నాం సార్. ఇప్పుడు ఇది ఇనీషియల్గా స్టార్ట్ చేసామండి. ఇంకా మనం దీన్ని అప్గ్రేడ్ చేసుకుంటూ వెళ్తాము. ఇది ఫైనల్ కాదు. ఇప్పుడు దీనిలో గ్లాస్ బ్రిడ్జ్ అలాగే రోప్వే తాలూకు టికెట్స్ ఇంటిగ్రేట్ చేయబోతున్నాం ఒక 15 రోజుల్లో. ఆ తర్వాత టూరిజం రిలేటెడ్ ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ ఫెసిలిటీస్ కూడా దీనికి లింక్ చేస్తాము. మా ఫెసిలిటీ కూడా వాళ్ళ యాప్లో లింక్ చేయాలని ఆలోచిస్తున్నాము. అలాగే సో మెనీ ప్రైవేట్ ఈవెంట్స్ దట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ వైజాగ్. సో మనం ఆ ప్రైవేట్ ఏజెన్సీస్ కూడా వాళ్ళ అడ్వర్టైజింగ్ మన యాప్ ద్వారా చేసుకోవచ్చు. వాళ్ళ దానికి కూడా బుకింగ్ మన దాంట్లో పెట్టుకునేలాగా ఆ ఇంటర్ఆపరబిలిటీ అనే ఒక యాంగిల్లోనే యాప్ని డెవలప్ చేయడం జరిగింది. సో దట్ ఇట్ ఈస్ రాబస్ట్ సిస్టమ్ అండ్ అందరికీ విస్టా అనేది ఒక సింగిల్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్గా ఉండాలి టికెటింగ్ అనేది ఇస్తున్నాం. అలాగే దీనిలో మా వెన్యూ బుకింగ్స్ కూడా ఇచ్చాం. ఇప్పుడు మన చిల్డ్రన్స్ థియేటర్ కావచ్చు, తర్వాత ఎండాడ కన్వెన్షన్ సెంటర్ కావచ్చు, చేమలాపల్లి కన్వెన్షన్ సెంటర్ కావచ్చు, వాటి యొక్క బుకింగ్స్ కూడా ఇందులో బుక్ చేసుకునే విధంగా కూడా ఇవ్వడం జరిగింది. మొత్తానికి విశాఖపట్నం అభివృద్ధిలో విఎంఆర్డీఏ ప్రధాన పాత్ర పోషించనుంది. అదేవిధంగా ఎవరైతే బయట నుండి పర్యాటకులు వస్తారో వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా క్యూ లైన్లో ఎదురు చూడకుండా డైరెక్ట్గా వాళ్ళ చేతుల్లోనే టికెట్ బుకింగ్ చేసుకొని వాళ్ళు మొత్తం పర్యటించేలా అన్ని చర్యలు చేపడుతున్నారు. వీడియో జర్నలిస్ట్ హేమంత్తో రాజు, విబిసి 1 టీవీ, విశాఖ నుంచి.